ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చెలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చెలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 20 నుంచి 26 వరకు ఈ నెలల ఈ వారం రోజుల గురుబలం, శనిబలం, మంచి చెడు అనుకున్నది ఎలా జరుగుతుంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చెలికమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. చెలికమ్మ వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రవాణి. వావ్. వృశ్చిక రాశి వాళ్ళకి ఈసారి కళ్యాణం అయితే శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో కళ్యాణం అయితే సాక్షంగా భద్రాదివాసుడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు భర్త దొరుకుతాడు. శ్రీరామచంద్రుడు లాంటి వాడు భర్త దొరుకుతాడు. చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా ప్రేమతోన. మీ మాట ఆయన కాదనడు, ఆయన మాట మీరు కాదనరు. మీ ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. హుషారి మాటలు, చాలబాజీ మాటలు, అలాంటి ఇలాంటి మాటలు మాట్లాడరు. ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు, లేకపోతే గమ్మును కూర్చుంటారు. జేబులు 10 రూపాయలు ఉన్నాయి కదమని ఈ రాశి వాళ్ళు ఉడుకు రాలరు. జేబులకెళ్ళి 10 రూపాయలు పోయినాయి కదమని మీరు బాధపడుకుంటూ కూర్చున్నారు. ఎప్పటికైనా ఒకటే బుద్ధి, ఒకటే మాట. పాత బుద్ధి ఇడవరు, కొత్త బుద్ధి పట్టరు. ఈసారి భద్రాచలం రాముడు, తర్వాత శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు, ఆ స్వామివారికి మెట్టు మెట్టుకు బొట్టు పెట్టి స్వామివారికి దర్శనం చేసుకుని వస్తే అది మీ ప్రాప్తి ఏరియా ఉంటుంది. మీ అదృష్ట రాతనే వేరే ఉంటుంది. రాజా బతుకుతారు, చాలా బాగుంటుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర మాత్రం తెలివి, జ్ఞానం చాలా బ్రహ్మాండం, చాలా బాగుంటుంది. కానీ ఈ జాబ్ ఇప్పుడు వదిలిపెట్టి గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, మంచి బిజినెస్లో దిగాలి, లేకపోతే మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలని అనుకున్న వాళ్ళు ఏదైతే మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే మీరు మంచి జాబ్ చేయాలనుకుంటున్నారో, ప్రయత్నం ఇప్పుడు చేస్తుంటారో తప్పనిసరిగా వస్తుంది. మీరు ఇంతవరకు బిజినెస్ చేసి, వ్యాపారం చేసి, ఏదైతే మీరు దందా చేసి దాంట్లో మునిగినమని వదిలిపెట్టి ఏరే దాంట్లో వెళ్తామనుకుంటున్నారో వెళ్ళకండి. అట్లా మళ్ళీ ఏదైతే మీరు చేసింది ఉందో మళ్ళీ అందులోనే వెళ్ళాలి. అప్పుడు దాంట్లో మీరు పైకి వస్తారు. పెద్దలు ఒక మాట ఏమన్నారు, ఏడైతే పోగొట్టుకుపోయినరో ఆనే ఎతకాలన్నారు. మీరు గుడక ఎండ్లైతే మీరు పని చేసి మీరు లాస్ అయినరో మళ్ళీ అందులోనే వెళ్ళండి, మీరు తప్పనిసరిగా పైకి వస్తారు. రాజా బతుకుతారు, తల వంచరు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇల్లు కట్టాలనుకున్నా, కట్టింది కొనాలనుకున్నా చాలా జాగ్రత్తగా, ఎట్లా అంటే వాస్తు ప్రకారం ఈశాన్య మూల చూసుకొని మంచిగా వాస్తు ప్రకారంగా కొనండి. 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, 10 రూపాయలు తక్కువైనా పర్వాలేదు. కానీ 4 రోజులు అటైనా పర్వాలేదు, 4 రోజులు ఇటైనా పర్వాలేదు. ఇన్ని రోజులు ఏదో ఆ ఇంట్లో అద్దె ఇంట్లో ఉండలేరా, కిరాయికి ఉండలేరా? ఇప్పుడు కూడా కొన్ని రోజులు ఆగండి. ఇల్లు కొనాలంటే మంచిగా చూసి నీట్గా 10 రూపాయలు ఎక్కువ పెట్టైనా పర్వాలేదు, కానీ మంచిగా వాస్తు ప్రకారం కొనండి. ఇల్లు కొన్న తర్వాత ఏముండాలంటే, ఇంట్లో వెళ్ళిన తర్వాత ఇంత కారం రొట్టె తిన్నా అమృతం తిన్నట్టు ఉండాలి. దేవుని గుడి లోపల స్వామివారికి నమస్కారం చేసి దేవుని గుడిలో కూర్చుంటే ఎట్లా ప్రశాంతంగా కనిపిస్తుందో, కొన్న ఇంటి లోపల కూడా మీరు బయటికి వెళ్ళి ఎక్కడో ఆ పని ఈ పని చేసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత యథార్థంగా కూర్చునేటట్టు ఉండాలి, యథార్థం అనిపించాలి. ఇల్లు అంటే అట్లా ఉండాలండి. ఆ ఇల్లు వాస్తు ప్రకారంగా కొనకపోతే ఏమవుతుంది, ఒకరి మాట ఒకరి పడదు, నీదెంత నాదెంత అనడం, ఆరోగ్యంలో సరిగా ఉండకపోవడం, ఇంటి లోపల బరకతు ఉండకపోవడం, ఎలా వచ్చిన పైసా అలాగే పోవడం, అన్నిటికీ మనసు శాంతం ఉండకపోవడం, ఏమాయరా అందరిది ఒక లెక్క అయితే నాది ఒక లెక్క, ఏమాయరా ఇల్లు కట్టినప్పటి నుంచి కొన్నప్పటి నుంచి ఏమాయర నా తల రాతన్న మీరు బాధపడడం కన్నా మీరు ఏం చేయాలంటే దానికి కొంచెం వాస్తు ప్రకారంగా కొనండి, చాలా బాగుంటుంది. లేకపోతే దాని తగ్గట నివారణం చేసుకోండి, చాలా బాగుంటుంది. అదృష్ట ఫలం తప్పదు. మళ్ళొక మాట ఏముందంటే మాత్రం 7 కొండల వాసునికి మాత్రం తప్పనిసరిగా పోయినండి. ఇంటి లోపల మనసు శాంతం లేకపోతే, చేయి పెట్టిన పని కలిసి రాకపోతే, ఏదో ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి అవుతుంటే, ఇంట్లో అన్నిటికన్నా బరకతి లేకపోతే, లాభం లేకపోతే 7 కొండల మెట్లు లెక్కాలి. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. 5 గవ్వలు పడ్డాయి, మంచి గవ్వలు పడ్డాయి.
ఈ రాశి వాళ్ళకు, వృశ్చిక రాశి వాళ్ళకు ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 6, గురుబలం 11 ఉన్నది, శని బలం 6 ఉన్నది. మీరు ఏ పని చేసినా కానీ మంచి కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఇంకా మళ్ళీ మీరు ఏమన్నా డౌట్ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. దాని ఏమన్నా నివారణ ఉంటే కూడా మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ